సన్సెట్ ఇవన్నీ చూసుకుంటూ 12 లక్షలు ರಾ బండి మన ಡ್ರೀಮ್ಸ್ మన ಗೋಲ್ಸ್ ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటకలో. సో మనతో పాటు ఆసిఫ్ గారు వచ్చేసాడు. టుడే వీఆర్ గోయింగ్ టు ఎలక్ట్రానిక్ సిటీ అంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం పోతుండా, ఎగ్జైటింగ్ అంట. ఇట్లా లెట్స్ గో. సో దెన్ వీఆర్ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಬೆಂಗಳೂರು. ಇವತ್ತು ದಿನ ನಮ್ಮ ವೀಡಿಯೋಸಲ್ಲಿ ತೆಲುಗು ಕರ್ನಾಟಕ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬರುತ್ತೆ. ಅದಕ್ಕೂ ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಇದು ನಮ್ಮ ಏರಿಯಾ, ಇಲ್ಲಿ ನೋಡಿ ಫುಲ್ ಜಾತ್ರೆ, ಫುಲ್ ಸಮಥಿಂಗ್ ಸ್ಪೆಷಲ್ ಇದೆ. ನಾಳೆ ಇಲ್ಲ, ಇವತ್ತು. ಏನಂದರೆ ಅದು ನಮಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಈವ್ನಿಂಗ್ ನಮಗೂ ಗೊತ್ತಾಯಿತು. ಇದು ಫುಲ್ ಡೆಕೋರೇಷನ್. పోతుంది నా డార్లింగ్. 12 లక్షలు రా బండి. డ్రీమ్ బైక్స్, డ్రీమ్ కార్స్ కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందరనే ఉంటే ఆ కథనే వేరుంటుంది. సో ఆసిఫ్, ఎట్లా అనిపించింది మార్నింగ్ రైడ్? ఈరోజు చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అన్నతో డ్రైవ్ చేయడానికి వచ్చిన. అన్న చాలా బాగా తోలినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగుంది ఈ రైడ్. ఎలక్ట్రానిక్ సిటీ ఇది చాలా హైవే ఉంది. సూపర్ రైడ్ ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో నేను రైడ్ చేసింది ఇంత ముద్దన ఒక ఫస్ట్ టైం, అది కూడా బెంగళూరులో ఎక్కడ చేయలేదు నేను. చాలా బాగుంది. అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఫైనల్గా అయితే అంటే నేను ఒక్కనే వద్దామని చెప్పి అనుకోండి, వచ్చేటప్పుడు ఆసిఫ్ గానే వచ్చినాడు. సో కాబట్టి ఇలా పొద్దునే మార్నింగ్ రైడ్ అందు చూద్దామని చెప్పేసి వచ్చేసినాం. సో బ్యాక్ సైడ్ సో పొద్దున్నే లేయాలా. పొద్దున్నే లేచినప్పుడు మామూలుగా మనము మన డ్రీమ్స్, మన గోల్స్, ఈ వెదర్, ఈ సన్సెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక ಫೇಸ್ మీద ఒక ಸ್ಮೈಲ್ అనేది వస్తుంది. ಸ್ಮೈಲು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದಕ್ಕೂ ನಾನು ಬಂದಿದ್ದೆ ಇವತ್ತು.
ಸೊ ಅದಕ್ಕೂ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ಬಿಜಿ ಸೈಡಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ, ನೋಡಬೇಕು ಏನಾಯಿತು. ಹಾಂ, ಮುಂಬೈ ఎలక్ట్రానిక్ సిటీ కా ట్రాఫిక్ రెండు మధ్యలో టీకి వచ్చామన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేస్తుంది. ఏపీ బాయ్ కర్ణాటక, ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక, ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. మార్నింగ్ రైడ్ ఎలా అనిపించింది ఆసిఫ్? నా జీవితంలో ఫస్ట్ టైం నాకు చాలా బాగుంది. అసలు ఇంతగా నేను అసలు అనుకోలేదు ఇట్లా పోతానని. చాలా బాగుంది, నాకే భయం వేసింది. అన్న అయితే బైక్ సూపర్గా డ్రైవ్ చేశాను. అన్నకు చాలా థ్యాంక్స్ నన్ను పిలిచిన ఎందుకు రైడ్కి. సో కాబట్టి పొద్దునే లేచి కొంచెం బైక్ రైడ్ చేసి ఇలా చిల్లుగా టీ తాగుతా ఫ్రెండ్స్తో 4 మాటలు మాట్లాడుకుంటా ఉంటే కనుక ఆ జీవితమే వేరే అసలుకు. అయ్యో సూపర్గా ఉంది కదా ఆసిఫ్ లైఫ్. బాగుంది, సో గుడ్ ఎక్స్పీరియన్స్, మజా వచ్చేసింది అట్లనే. సో నైస్. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఇది జుబ్బా వేస్తున్నా. మీరు ఏమన్నా కొత్తగా అనుకునేటవారు. ఎట్టుంది ఆసిఫ్? చాలా బాగుంది. చల్లగా టీ తాగుతా, టీ కూడా వేడిగా టీ తాగుతా అంటే అసలు ముందే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా టీ తాగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.